మీరు నా విషయంలో ఎన్నో సమస్యలు, కష్టాలు సృష్టించారు. అయినా నేను భరించాను. అలా అని నా చెల్లెలి విషయంలో అన్యాయం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు హారం దొంగతనం చేసి దాచావని అందరిలో నీ గురించి చెప్పొచ్చు, కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే నువ్వు నా చెల్లెలే అనుకున్నాను. నాకు కృష్ణ, హరి, శివ వాళ్ళు ఎంతో, నువ్వు అంతే అనుకున్నాను. నా చెల్లెలి పరువు నలుగురిలో తీయడం అంటే మా పరువు తీసుకోవడమే అని ఆలోచించి అందరిలో అలా చెప్పాను. శిఖర, నేను మనము అని నిన్ను కలుపుకున్నట్టే నువ్వు మమ్మల్ని మా వాళ్ళు అనే కృతజ్ఞతతో ఉంటావు అని వదిలేస్తున్నాను. ఇకనైనా మారు, మంచిగా బ్రతకడం నేర్చుకో, స్వార్థాన్ని విడిచిపెట్టు, నీకే మంచిది. పెళ్లి జరగబోతున్న ఇల్లు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఇలా బీరువాలో హారం ఉండడం మంచిది కాదు అని మా అత్తయ్య గారి బ్యాగ్ అయితే ఎవరూ ముట్టుకోరు, అక్కడైతే హారం సేఫ్గా ఉంటుంది అని నేనే ఈ బ్యాగ్లో పెట్టాను. నువ్వు రావనే అనుకున్నాను. నేను రాకూడదు అని అనుకున్నాను తారాగారు. కానీ మీరీ పెళ్ళాపడానికి ఏదో ఒక ప్లాన్ వేసుంటారు. ఆగిపోతున్న ఈ పెళ్లిని దగ్గరుండి చూడాలని, పెళ్లి ఆగిపోయిన తర్వాత ఆ రానమ్మ కృష్ణల మాడిపోయిన మొహాలను చూడాలని వచ్చాను. అమ్మా, పెళ్లి కుమారుని తీసుకురండి. నా జీవితంలో పెళ్ళి అనేది ఉండకూడదనుకున్నాను. పెళ్లి చేసుకునే వాళ్ళందరినీ ఫూల్స్లా చూశాను. ఎవరైనా పెళ్ళికి పిలిస్తేనే
వెళ్ళడానికే చిరాకు పడే నేను చివరికిలా పెళ్లి మండపంలోకి వెళ్ళాల్సిన దుస్థితి కలిగింది. ఈ ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే నా జీవితంలో ఇంకా పెళ్లి అనే ఛాన్సే ఉండదు. 1 నెల రోజులు కృష్ణని నా పక్కన భార్యగా భరిస్తే ఇంకా ఎవరితోనూ ఏ బంధం ఉండదు. కూర్చోనాయనా. కూర్చో అన్నయ్య. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం తారాగారు, పెళ్లి తంతు మొదలైపోయింది. మీరేం చేయబోతున్నారు? సువర్ణ, ఇక్కడ జరిగింది తెలియకుండా మాట్లాడుతున్నావు. ఏం జరిగినా మీ కెపాసిటీ తెలుసు. ఏదోటి చేయకుండా ఉంటారా? అమ్మా, అమ్మాయిని తీసుకురండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమః. ఆం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామీం శ్యాం హిరణ్యం విందే జానకీం పురుషాం. ढोलारे ढोलारे ढोला ढोलारे क्षणं ढोलारे ढोलारे इल्लंता वृंदावनं పూసేయం పంది చంపల్ ఎంతో పొంగే క్షణం తూకే ఆ గుండెల్లో తల్లి చూద్దామా తొంగిమను ढोलारे ढोलारे कोलाटा लाडे क्षणं ढोलारे ढोलारे इल्लंता बृंदावनं इल्लंता बृंदावनं కార్తీక దీపం కాంతుల్లో రూపం ఓం హ్రీ ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, అలా కూర్చోండి. శివుడల్లే చే సౌభాగ్య సంపద మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. అగ్రిమెంట్ చేసుకొని 30 రోజుల తర్వాత విడిపోదామని పెళ్ళైతే ఎవరు చేసుకోరు. ఈ పెళ్ళంటేనే నరకద్వారానికి ముళ్ళబాట లాంటిది. ఈ పెళ్లి చేసుకుంటే బంధాలు బాధ్యతలని మోయలేని బరువుల్ని మీద వేసుకుని ఆ ముళ్ళబాట ద్వారా నరకంలోకి వెళ్ళాక బయటికి వచ్చే దారే కనబడక బయటపడే అవకాశమే ఉండదు. ఈ అగ్రిమెంట్కి 1 నెల రోజుల తర్వాత మనం రాసుకున్న రూల్స్ ప్రకారం నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావు. నేను సంతోషంగా ఉండొచ్చు.
అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ రాణమ్మ ఎంత సంబరపడిపోతోందో. తారగారు, మీరు ఏదో ఒకటి చేసి ఆ రాణమ్మ కింద పడి ఏడ్చేలా చెయ్యాలి. ఆహా, చేస్తారులేండి. మీరంత కామ్గా ఉన్నారంటే ఏదో పెద్ద స్కెచ్లోనే ఉండుంటారు. అమ్మా, మా స్కెచ్లన్నీ ఫెయిల్ అయిపోయాయి. మేమెప్పుడో ప్లాన్ వేశాం. ఆ ప్లాన్ చెడిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక ఇక్కడ నుంచున్నాం. నువ్విప్పుడు ఎగేసుకొచ్చి మమ్మల్ని అమాంతం ఆకాశంలోకి ఎత్తేసినా ఉపయోగం ఏంటి? మీరు ప్లాన్ వేయడం, అది నాశనం అవడం కూడా అయిపోయిందా? అంతా విష్ణు నాశనం చేసింది. ఇప్పటి వరకు అక్క కోసం చెల్లెలు అడ్డుపడేది, ఇప్పుడు చెల్లెల కోసం అక్క వచ్చేసిందా? ఆ విష్ణుకి కృష్ణంత బుర్ర లేదు, కృష్ణంత ధైర్యమూ లేదు. అదేలా మీ ప్లాన్ చెడగొట్టింది? చెల్లెలంటే దానికి ప్రాణం కదా. అదేం చేసింది? ఆ విషయం నీకెలా తెలుసు? ఆ విష్ణువే నాతో చెప్పింది. నా మంచి కోసం అందరిలో ఈ విషయం చెప్పలేదని చెప్పి పెద్ద క్లాస్ పీకింది. అయితే ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరా? సావధాన, సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన. బాబు, జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టండి. బాబు, మిమ్మల్ని జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టండి.
అమ్మా ఇప్పుడు అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు. ఓం అయం ముహూర్త సుముహూర్తస్తు సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రస్వాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. జీలకర్ర బెల్లమే కదా పెట్టింది. ఇంకా తాళి కట్టే వరకు నాకు టైం ఉంది. ఏదో ఒక్క అవకాశం దొరికితే చాలు, అప్పుడు చెప్తా. ఓ ఈరోజు రాధాగారి పెళ్ళా? ఎలా ఆయనకి డివోర్స్ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వడం? ఇతను ఎక్కడో చూసానే. ఇతను లాయర్ ఆఫీస్ దగ్గర రాధాకృష్ణులతో పాటు చూశాను. ఇతనేంటి ఇలా వచ్చాడు? ఈ అసిస్టెంట్ లాయర్ ఏంటి ఇప్పుడు వచ్చాడు? మీరు లాయర్ గారి ఆఫీస్ నుంచి వచ్చారా? అవునమ్మా. ఒకసారి పక్కకి రండి, మీతో మాట్లాడాలి. ఈరోజే రాధాగారికి కృష్ణ గారికి పెళ్ళని అనుకోలేదు. మీరు పెళ్లికి రాలేదా? లేదండి, రాధాగారికి ఈ కవర్ ఇవ్వాలని వచ్చాను. ఆయన చూస్తే పెళ్లి హడావిడిలో ఉన్నాడు. నేను మరోసారి వస్తాలేండి. ఆగండి ఆగండి ఆగండి. ఆ కవర్ ఏదో నాకు ఇవ్వండి, నేను రాధా గారికి ఇస్తాను. చాలా ఇంపార్టెంట్వి ఉన్నాయి, ఆయనకు మాత్రమే ఇవ్వాలి. ఆయనకి నేను అందజేస్తానండి. ఏంటండి అంత ఆలోచిస్తారు? నేను రాధా గారికి స్వయాన మరదలనవుతాను. కృష్ణ ఎవరో కాదు, నాకు అక్క అవుతుంది. నన్ను నమ్మండి. సరే అండి, జాగ్రత్తగా ఈ కవర్ని రాధాగారికి ఇచ్చేయండి. ఈ కృష్ణ రాధా గారు లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారో, ఈ కవర్లో ఏముందో ఓపెన్ చేసి చూస్తే అంతా తెలిసిపోతుంది.